తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. 17 లోక్సభ నియోజకవర్గాలు రేపు పోలింగ్ జరగనుంది. పోలింగ్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది ఎలక్షన్ కమిషన్. ఇదే అంశానికి సంబంధించిన లైవ్ అప్డేట్స్ అందించడానికి సరూర్ నగర్ దగ్గర నుంచి మా ప్రతినిధి సుధీర్, అలాగే కరీంనగర్ నుంచి భాస్కర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా నుంచి మా ప్రతినిధి రమేష్ వైట్ల లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా సరూర్ నగర్ కి వెళ్దాం. అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయో అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో ఉన్నారు. సుధీర్, నాలుగో విడత ఎన్నికల్లో భాగంగా రేపు తెలంగాణ రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ జరగనుంది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. తెలంగాణలోని 3,30,00,000 మంది ఓటర్లు నమోదయ్యారు ఇప్పటి వరకు అయితే ఇందులో దాదాపుగా 525 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. 17 నియోజకవర్గాలకు సంబంధించి 525 మంది బరిలో ఉండగా అందులో 50 మంది మహిళలు అయితే బరిలో ఉన్నారు. అయితే ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఆయా డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి ఈవీఎంలను, అదేవిధంగా ఎన్నికల సామగ్రిని అంతటినీ కూడా ఆయా పోలింగ్ స్టేషన్లకు తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఉన్నాం. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో కూడా ఇప్పటికీ ఇంకా ఎన్నికల అధికారులకు ఎన్నికల విధులు అయితే కేటాయించడం జరుగుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ అంటే మల్కాజ్గిరికి సంబంధించి మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో ఉన్న ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఇక్కడ ఉన్న ఎన్నికల సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా విధులు కేటాయించడం జరిగింది. వారు ఉదయం నుంచి కూడా ఇక్కడే ఉండి వారికి కేటాయించిన పిఎస్ అంటే పోలింగ్ స్టేషన్ కు తరలి వెళ్ళడం జరిగింది. కాసేపు క్రితమే ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున ఆయా పోలింగ్ కేంద్రాలకు వారంతా కూడా తరలి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఎన్నికల కమిషన్ దాదాపు 320 కోట్ల రూపాయల నగలు అదేవిధంగా డ్రగ్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్టు కూడా ఎన్నికల కమిషన్ ఇప్పటికే స్పష్టం చేసింది. మరొక వైపు దాదాపు 160 ప్లాటూన్ల బలగాలను కూడా రాష్ట్రానికి రప్పించినట్టుగా కూడా తెలుస్తుంది. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఈసీ భావిస్తుంది. అయితే రాష్ట్రంలోని 35,809 పోలింగ్ కేంద్రాల్లో దాదాపు 9,900 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించడం జరిగింది. అక్కడ సాయుధులైన బలగాలతోటి పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇలాంటి సాయుధ బలగాలను మోహరింపజేస్తున్నారు. మరొక వైపు అంతర్రాష్ట్ర కావచ్చు అంతర్జిల్లా కేంద్రాలు ఏవైతే ఉంటాయో అక్కడ తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తనిఖీ కేంద్రాల దగ్గర కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే ఇతర ప్రాంతాలకు కూడా వాహనాల రాకపోకలకు కూడా అనుమతిస్తున్నారు. ఏదేమైనా కానీ రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే ఈ పోలింగ్ ప్రక్రియ అనేది చాలా ప్రశాంతంగా నిర్వహించాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ అయితే భావిస్తుంది. 3,30,00,000 మంది తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలిసింది. అదే పట్టణ ప్రాంతాల్లో కొంత ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఇప్పటికే అవేర్నెస్ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కంటోన్మెంట్ లో ఉన్న మా ప్రతినిధి రమేష్ వైట్ల పూర్తి వివరాలు అక్కడున్న వివరాలు అందించే ప్రయత్నం చేస్తారు. ఓటు రమేష్ వైట్ల.